Hi friends, welcome to Mansur tutorials. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. సో యాజ్ యూజువల్గా మన వీడియోస్ సిరీస్ అయితే కంటిన్యూ జరుగుతుంది. అదే LL.B 4th సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కేస్ లాస్ గురించి మనం ప్రీవియస్ ఫ్యామిలీ లా అలాగే లేబర్ లా గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ పేపర్ 3 గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఆ పేపర్ 3 ఏంటంటే టాక్సేషన్ లా. సో ఇది మనకి 5 years వాళ్ళకి పేపర్ 3 అంటే 8th సెమిస్టర్, అలాగే 4th సెమిస్టర్ వాళ్ళకి కూడా పేపర్ 3 కింద రావడం జరుగుతుంది. సో నేను ఈ చాప్టర్కి సంబంధించిన ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కేస్ లాస్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ whoever want to teach my classes and my videos in English, so the people who are watching, who are non-Andhra people who are watching this video, you can skip this video or you can mute this video. For the information of this video, you can go through the description. In description I have completely given the subject which we discussed in the video, such as the important chapters, along with that questions and case laws and short type. You people can go through the description of this video so that you can get an idea and summary of this video. So mostly my videos will be in Telugu. If any requested video, I will do in English. For your kind information, I am telling this, so please accept my request. సో నేను డైరెక్ట్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్పేది ఏమి ఉండదు. సో ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్, అటెండెన్స్, ల్యాక్ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ లెక్చర్స్, ఇవన్నీ అన్ని స్టూడెంట్స్ని, వివిధ రకాల స్టూడెంట్స్ని, అలాగే మోస్ట్లీ రాయలసీమకి సంబంధించిన లా స్టూడెంట్స్ కోసము ఈ క్వశ్చన్ పేపర్ కానీ, ఈ క్వశ్చన్స్ కానీ, ఈ చాప్టర్స్ ప్రిపేర్ చేయడం ఉంది. కేవలం రాయలసీమకి సంబంధించిన లా స్టూడెంట్స్కే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లా స్టూడెంట్స్కి, అలాగే వేరే జ్యుడిషియల్ ఎగ్జామ్స్ కూడా ఇందులోంచి మీకు క్వశ్చన్స్ వచ్చే, మల్టిపుల్ చాయిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాక్సేషన్ లా తీసుకున్నట్టయితే సిలబస్ ప్రకారంగా మనకి వైవి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 7 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ చాలా పెద్ద చాప్టర్. దీంట్లో టోటల్గా 26 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి సబ్ చాప్టర్ కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో మీ దగ్గర టైం లేదు, వేరే చాప్టర్ని స్కిప్ చేయాలి, జస్ట్ నేను పాస్ అయితే సరిపోతుందంటే యూ కెన్ గో త్రూ విత్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇందులోంచి ఖచ్చితంగా ఒక ఎస్ఏ క్వశ్చను, ఒక కేస్ లా, అలాగే 2 షార్ట్ టైప్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. యూ కెన్ ఈజీలీ పాస్ యువర్ టాక్సేషన్ లా ఎగ్జామ్. సో ఇది కాకుండా ఇంకా చెప్పండి అన్నప్పుడు, సో ఫస్ట్ మన యాజువల్గా మన వీడియోస్లో ఏ చాప్టర్, ఏ సబ్జెక్ట్ అయినా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో పార్ట్ 1 కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అలాగే వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957, దాని తర్వాత గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 2017. ఈ 3 చాప్టర్స్ని పార్ట్ 1 కింద నేర్చుకోండి. అలాగే రిమైనింగ్ 4 చాప్టర్స్ ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే సెంట్రల్ ట్యాక్స్ యాక్ట్, వాల్యూ యాడ్ ట్యాక్స్, వ్యాట్ అంటారు కదా, సో ఈ చాప్టర్, అలాగే ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్ 1957, ఈ 4 చాప్టర్స్ పార్ట్ 2 కింద మీరు కంప్లీట్గా నేర్చేసుకోండి. సో ఈజీగా మీరు మంచి స్కోర్ చేయొచ్చు. కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూ కాకుండా ఎక్కడన్నా మీరు జ్యుడిషియల్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు టాక్సేషన్కి సంబంధించి ఇందులోంచి ఖచ్చితంగా వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి టాక్సేషన్ లాకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్, అంటే ప్రతి ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఈ సబ్జెక్ట్లో కవర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాప్టర్స్ ప్రకారంగా అయితే ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేసుకొని మీరు చదివేస్తూ మీ ఎగ్జామ్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో వీడియో లెంతీ లేకుండా నేను కొద్దిగా స్పీడప్ చేస్తాను. ఇన్కేస్ మీకు స్పీడ్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్, నేను ఏవైతే ఈ వీడియోలో చెప్పానో క్వశ్చన్స్, అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్స్కి వచ్చే లోపల ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి మనం దాదాపు ఇందులోంచి ఒక 11 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయితే
గ్రాప్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇందులోంచి 4 ఈజీగా వస్తాయి, అందులో 2 అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు హోప్ ఇవి 11 చదువుకుంటే ఈజీగా 2 క్వశ్చన్స్ అయితే రాయొచ్చని నేను ఆశిస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ కంపిటీషన్ ఇన్కమ్ అండర్ హెడ్ సాలరీస్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది చాలా ఇంపార్టెంట్. చాప్టర్ 1 నుంచి సబ్ చాప్టర్ 8లో వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ వెల్త్ అండర్ వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957 అండ్ వాట్ ఆర్ ద డీమ్డ్ అసెట్స్ అండ్ అండర్ దిస్ యాక్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్కమ్ ట్యాక్స్ అలాగే వెల్త్ ట్యాక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఒకటి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హూ ఈజ్ ద డీలర్ అండర్ ఏపీ జిఎస్టీ యాక్ట్, వాట్ ఆర్ ద exempted assets అండర్ వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957. ఇక్కడ ఏపీ జిఎస్టీ ట్యాక్స్ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కాదండి, జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1957. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1957, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 2017. ఈ రెండింటికి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టేట్ ద హైరార్కీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండర్ దిస్ యాక్ట్. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ వెన్ ఇట్ ఈస్ లైబుల్ టు ట్యాక్స్. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎప్పుడు ఈ ట్యాక్స్కి భారం వేయాల్సి వస్తుంది, నేను దాని గురించి కూడా చాలా చోట్ల అడగడం జరిగింది. నెక్స్ట్ డిఫైన్ టర్మ్ ట్యాక్స్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ ఫీజ్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ రిలేటింగ్ what are the provisions of income tax act 1961, what are the relating causes advanced payment of tax. So next distinguish between capital receipts and revenue receipts. ఇది చాలా చోట్ల 5 మార్క్స్ కడగడం జరిగింది షార్ట్ టైప్లో. అప్పుడప్పుడు డిస్టింగ్విష్ అంటే ఈ రెండింటిని కలిపి అడిగితే ఎస్ఏ టైప్, విడివిడిగా అడిగితే షార్ట్ టైప్. సో ఎక్స్ప్లెయిన్ ద salient features of central tax act 1956. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సేల్స్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. అలాగే ఈ 10 అయితే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ యాడ్ చేసుకోండి. ఇది ఒక కొటేషన్, చాలా సార్లు అడగడం జరిగింది. నో ట్యాక్స్ షెల్ బి లీవ్డ్ ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా, ఎక్స్ప్లెయిన్ అనే ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు మనకి వివిధ క్వశ్చన్ పేపర్లో వివిధ యూనివర్సిటీస్లో అడగడం జరిగింది. సో మీరు ఈ ఎస్ఏ టైప్ 11 మీరు ఒక్కసారి కంప్లీట్గా నేర్చుకున్నట్టయితే నాట్ ఓన్లీ ఈ ఎగ్జామినేషన్ని ఫ్యూచర్లో కూడా ఇందులోంచి మనకి మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాక్సేషన్ సబ్జెక్ట్ ఇందులోంచి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్గా చదివితే అందరూ ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ షార్ట్ టైప్ ఆన్సర్స్కి వచ్చే లోపల వాట్ ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్, నెక్స్ట్ వ్యాట్ వాల్యూ యాడ్ ట్యాక్స్, నెక్స్ట్ డిఫైన్ టీడీఎస్, ఐటీ లాస్, ఇన్కమ్ ట్యాక్స్ లాస్, సేల్స్ ట్యాక్స్ అథారిటీ, డబుల్ ట్యాక్సేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ టైప్ ఆన్సర్స్లో. వ్యాట్, అగ్రికల్చర్, టీడీఎస్, డబుల్ ట్యాక్సేషన్, టర్న్ ఓవర్, వాల్యూ డేట్ ఇన్ వెల్త్ ట్యాక్స్ యాక్ట్, valuation date in wealth tax act, net wealth, declared goods and tax and fees, GST goods service tax 2017, GST act 2017. so non-resident, deemed assets అలాగే అసెస్సీ అసెస్మెంట్ ఇయర్. ఇవి ఒక 15 షార్ట్ టైప్ ఆన్సర్స్ అయితే మనం ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఇందులోంచి ఈజీగా 9 అడుగుతాడు, మనం 6 రాయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల 4 రాయాల్సి వస్తుంది కొన్ని యూనివర్సిటీ పేపర్స్లలో. అవుట్ ఆఫ్ దిస్ 15 మీరు ఈజీగా 4 to 5 ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో ఇదే కాక మీ తరఫు నుంచి కూడా ప్రిడిక్ట్ చేయండి. దాని ద్వారా ప్రిడిక్ట్ చేసిన క్వశ్చన్స్ నా కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్ సార్ ఈ క్వశ్చన్ కూడా మనకి అడగచ్చేమో అని మీరు ఖచ్చితంగా నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడైతే మీరు కామెంట్ చేస్తారో సో నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అయితే జరుగుతుంది. సో పలానా వ్యక్తి నాకు సజెషన్ చేశాడు, సో ఇది చాలా యూస్ఫుల్ అని నేను వేరే వాళ్ళకి కూడా షేర్ చేయగలుగుతాను.
ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీలైతే ఇది వాల్యూ అనుకుంటే వేరొకరికి కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ bell icon for every notification of my videos regarding legal and law related ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైనా కూడా లాకి సంబంధించిన ప్రతి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో ఇంకా కేస్ లాస్కి వచ్చే లోపలికి మనకి దాదాపు ఒక 4-5 కేస్ లాస్ అయితే చాలా రిపీటెడ్గా అడగడం జరిగింది. సో అందులో పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2 క్లాస్ 1, దీన్ని కూడా ఛాన్సల్ అడగడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 7280 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి ఖచ్చితంగా ఒక కేసులో వస్తుంది, మీరు దాన్ని మిస్ చేయొద్దండి. ఆ కేస్ లాస్లో కూడా రిపీటెడ్ కేసులని మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఆ రిపీటెడ్ కేస్ లాసే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను, మీరు దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సెక్షన్ 72 అంటే 70 to 80 వరకు సంబంధించిన సెక్షన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈ కేసులో కూడా అడగడం జరిగింది. హూ ఈజ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా హ్యాస్ ఎర్న్డ్ ఇన్కమ్ త్రూ ఫాలోయింగ్ సోర్సెస్ అండ్ కమ్స్ టు యూ ఫర్ యువర్ అడ్వైస్ ఆన్ ద taxability of through investment India through agriculture income from China. So let me clear this question. నేను ఒక్కసారి ఇది చూస్తాను. ఇది నాన్ రెసిడెంట్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ అగ్రికల్చర్ ఇన్కమ్స్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా చాలా చోట్ల అడగడం జరిగింది. సో మీరు కీప్ ఇన్ దట్ మైండ్. అగ్రికల్చర్ ఇన్కమ్ని మీరు లైట్ తీసుకోవద్దండి. సో కేస్ లాస్ అయితే ఈ 3 నోట్ చేసుకోండి. 4th one అది నాన్ రెసిడెంట్కి సంబంధించిన తను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియాలో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, తను ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇండియాలో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని సంబంధించిన క్వశ్చన్ అది కేసులో. అది నేను ఒక్క నిమిషం ఐ విల్ లెట్ యు నో దట్ విచ్ ఈస్ దట్ కేసులో, in which year that is asked. సో వీడియో లెంతీ అయిపోతుంది, సో అదొకటి స్కిప్ చేయండి మీరు. మళ్ళీ వీడియో లెంతీ అయిపోతే మన వాళ్ళు వీడియో స్కిప్ చేస్తారు కాబట్టి. సో వీడియో అందరికీ యూస్ఫుల్ కావాలి అనే ఉద్దేశంతో వీడియో జరిగింది కాబట్టి సో ఆ ఒక్క కేసులా మీరు చూడండి. మీకు దొరికితే నాకు కామెంట్లో తెలియజేయండి. నాన్ రెసిడెంట్కి సంబంధించిన ఒక కేసులా అయితే ఇంపార్టెంట్ కేసులా చాలా సార్లు అడగడం జరిగింది. అది కేసులా ఒకసారి నాకు వీలైతే కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ డౌట్స్ కానీ, మీ ఎంక్వైరీస్ కానీ, మీ సజెషన్స్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీ మైండ్లో ఏదైనా వచ్చినా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. Hope you subscribe my channel and don't forget to click on bell icon. Thank you. Have a nice day.